హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలోకొచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది. ఒక కల. అది ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలో గాని, లేదా ఎవరికైనా సరే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనేటువంటి డ్రీమ్ అయితే ఉంటది. అయితే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనే డ్రీమ్ ఉంటే సరిపోదు గానీ, అసలు ఆ ఉద్యోగం కొట్టాలి అంటే ఏం జేయాలి? ఉద్యోగం కొట్టాలంటే ఏం జేయాలి? చాలామంది ఏం జెప్తుంటారంటే ఉద్యోగాలు లేవండి, నోటిఫికేషన్స్ లేవండి అని జెప్పేసి అంటారు. తీరా నోటిఫికేషన్ వచ్చే సమయానికి నేను ప్రిపరేషన్ చేయలేదు. నేను ఇంకా సమయం ఉంటదనుకున్నాను. ఇంత ఫాస్ట్‌గా జరిగిపోద్దని అనుకోలేదు నేను అని జెప్పేసి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒకటి ఎప్పుడైనా సరే మన మైండ్ సెట్‌ని బట్టే మన లైఫ్ అనేది డిసైడ్ ఉంటది. మన డ్రీమ్ గాని, మన లైఫ్ గాని, మన లక్ష్యం గాని, మన గోల్ గాని మీరేమనుకుంటారో అది. మన మైండ్ సెట్‌ని బట్టే మనకి అది ఆధారపడి ఉంటది. ఒకటి ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సిందేంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి. అది ఏదైనా సరే. అది గ్రూప్ వన్నా, గ్రూప్ 2 లేకపోతే సివిల్సా, లేకపోతే సచివాలయం సంబంధించిందా, పోలీస్ సంబంధించిందా, డీఎస్సీయా ఏదో ఒక ఉద్యోగాన్ని మనం లక్ష్యంగా టార్గెట్‌గా చేసుకోవాలి ఫస్ట్. మన టార్గెట్. ఇంకోటేంటంటే ఇక్కడ బలంగా మనం నమ్మాలి. నేను కొట్టగలనని. చాలామంది ఏమంటారంటే, "అరేయ్! ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉందిరా! లేకపోతే కష్టంరా బాబు ఉద్యోగం కొట్టడం. లేదా నోటిఫికేషన్స్ రావురా! వచ్చినా చాలీ చాలని జీతాలుంటాయిరా గవర్నమెంట్ సెక్టార్‌లో" అని చెప్పేసి చెప్పేవాళ్ళు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. అయినప్పటికీ మనకంటూ ఒక మైండ్ సెట్ ఉండాలి. ఏంటంటే, ఖచ్చితంగా నేను ఓ జాబ్ కొట్టి తీరాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన రావాలి. చాలామంది ఎక్కడ డీలా పడిపోతుంటారంటే, కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు, దగ్గరలోకొస్తారు, ఆగిపోతాయి. లేదా కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్యూర్ అయితారు. ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇంక నీ వల్ల కాదురా, నువ్వు కొట్టలేవురా అని చెప్పేసి పక్కన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంచెం డిగ్రేడ్ చేస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంటది, నా వల్ల కాదేమో, నేను ఇంక సాధించలేనేమో అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే నేను అంటున్నాను. మన మైండ్ సెట్‌ని బట్టే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటదని చెప్పేసి. ఇక ఉద్యోగం కావాలి. ఫస్ట్ ఎందుకు ఉద్యోగం కావాలి? ఎందుకు కావాలి మనకి? మన కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి కావాలా? లేకపోతే సమాజంలో ఒక స్టేటస్ గురించి కావాలా? లేదా మన కుటుంబ పరిస్థితులను మార్చడానికి కావాలా? అసలు ఈ సమాజంలో గౌరవం కోసం కావాలా? అని జెప్పేసి ఒక బలమైన కారణం బట్టే మన ప్రిపరేషన్ గాని, మన గోల్ గాని, మన డ్రీమ్ గాని ఆధారపడి ఉంటది. కాబట్టి ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. మనకెందుకు ఉద్యోగం కావాలి? లైఫ్‌లో సెటిల్ అయిపోవడానికా? లేకపోతే సమాజంలో గౌరవం కోసమా? మంచి సాలరీ కోసమా? మంచి జీతం కోసమా? లేపోతే నా ఆర్థిక పరిస్థితులు బాలేదు కాబట్టి తొందరగా సెటిల్ అయిపోవాలి. ఏదో ఒక ఉద్యోగం అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఈ వీడియో ఎవరిని దృష్టిలో పెట్టుకుంటున్నానంటే నాలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, లక్ష్యం వైపు దూసుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం ఎప్పుడు సెటిల్ అయిపోవాలంటే నేను చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్తాను ఈ వీడియోలో. ఎప్పుడు సెటిల్ అయిపోవాలంటే 18-28 సంవత్సరాలండి. లేదు 30 సంవత్సరాలు. ఖచ్చితంగా 18-30 సంవత్సరాల్లో మన లైఫ్ అనేది సెటిల్ అయిపోవాలి. ఒకవేళ 18-30 సంవత్సరాల్లో గాక మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించలేదు అనుకోండి, మన పరిస్థితి ఇంకా వేరే విధంగా ఉంటది. దాన్ని మనం వర్ణించడానికి వీలుండదు. మీరనుకుంటారు 18 నుంచి అన్నయ్య 30 సంవత్సరాలలోపు ఉద్యోగం కొట్టేత్తారంటే ఖచ్చితంగా కొట్టేత్తారు. మీరనుకుంటే 25 సంవత్సరాలు, 26 సంవత్సరాల లోపులోనే ఉద్యోగం కొట్టే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? ఇక చాలామంది ఏమంటారంటే నోటిఫికేషన్స్ రావాలి గదా! మనం ప్రిపరేషన్ చేయాలంటే నోటిఫికేషన్స్ రావాలి కదా! అని చెప్పేసి చాలామంది ఈ మైండ్ సెట్ కలిగినోళ్ళు ఉంటారు. నోటిఫికేషన్స్‌తో సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి ఒకటి. నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను, నోటిఫికేషన్ వచ్చాకే రేస్‌లో ఉంటానంటే కుదరదు. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాం అనుకునే వాళ్ళు రేస్‌లో ఎప్పుడైనా సరే వెనకబడిపోతారు. ఇది ఒక గుర్రపు రేస్ లాంటిది. ఒక రన్నింగ్ పరుగు లాంటిదనమాట. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం ఖచ్చితంగా గెలవాలి, నిలవాలి అంటే నోటిఫికేషన్స్ కాదు గానీ, నోటిఫికేషన్స్ వచ్చే సమయానికే మన ప్రిపరేషను ఒక 70, 80% ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక నెగెటివ్ ఆలోచన. ఎలాగుంటది నెగెటివ్ ఆలోచన అంటే, ఒకసారి చూద్దాం చూడండి. పోస్టులు తక్కువగా ఉన్నాయి. లేదా మనం ఇంకా సిలబస్‌ని కంప్లీట్ చేయలేదు. లేదా అప్లై చేసినోళ్ళు ఎక్కువ మందున్నారు. లక్షల్లో పోస్టులేమో తక్కువున్నాయి. అప్లై చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మరి నిరుద్యోగం అలాగుంది మన దేశంలో. అలాగే ఉంటది. కాబట్టి ఇక్కడ ఎవరైతే నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ చేయగలుగుతారో, నోటిఫికేషన్ రాకముందే ఒక గోల్, ఒక డ్రీమ్ ఉంటదో, డ్రీమ్ ఉన్నవోడికి నోటిఫికేషన్‌తో సంబంధం లేదండి. అది ఎప్పుడైనా రాని వాడు కొట్టి పడేస్తాడు. అదోటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నోటిఫికేషన్స్‌తో సంబంధం లేకుండా ఉండాలి. నెగెటివ్ ఆలోచనస్‌కి దూరంగా ఉండాలి. ఇక్కడ నెగటివిటీకి దూరంగా ఉండాలన్న పోస్టులు తక్కువ. అదే కొన్ని రికమెండేషన్‌లో పోతాయి, కొన్ని అలా పోతాయి, కొన్ని ఇలా పోతాయి అని చెప్పేసి అంటుంటారు. అరే! ఎందుకురా ఈ ఉద్యోగం అని చెప్పేసి అంటారు. ఒరేయ్! 24 అవర్స్ డ్యూటీలో ఉండాలంటారు. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం బానిస అంటారు. చాలామంది చెప్పేవాళ్ళు ఇటువంటి నెగెటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు గానీ, ఒక ఉద్యోగం కొట్టి చూపించండిరా అంటే, కొట్టి చూపించే వాళ్ళకి మనకి
ఎక్కడ కూడా ఏళ్ళు లెక్కపెట్టి చెప్పొచ్చనమాట. మనల్ని ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువుంటది. అది ఇంట్లో పేరెంట్స్ గాని, లేదా బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఇంకెవరైనా సరే. మనకి ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువుంటారు గానీ, ఎంజాయ్‌మెంట్ కోసం లేదా ఈ లోకం వైపు అటు ఇటు తిప్పడానికి ప్రయత్నించేవాళ్ళు అంటే చెడగొట్టేవాళ్ళు ఎక్కువుంటారు మనకి. ఇంక్లూడ్ మొబైల్‌తో సహా. మనం చెడగొట్టేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు తప్ప నిలబెట్టేవాళ్ళు ఎవడో కూడా మనకి కనబడ్డు. అదొకటి. కాబట్టి నెగటివిటీతోటి దూరంగా ఉండాలి. ది బెస్ట్ ప్రిపరేషన్ అనేది చేయాలి ఎప్పుడైనా సరే. ఏదైనా ఒక ఉద్యోగం కోసం మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ది బెస్ట్ ప్రిపరేషన్ అందరికంటే బాగా చేసి కాబట్టి ప్రిపరేషన్ ప్లాన్ అనేది పక్కాగా ఉండాలి. విజయం సాధించాలనుకునే వాళ్ళు బలంగా నమ్మాలి. ప్రిపరేషన్ కోసం బలంగా నమ్మాలి. దానిపై, దానిపై నేను చెప్పేదేంటంటే సిలబస్‌పై పూర్తి అవగాహన అనేది ఉండాలండి ఫస్టు. నేను చాలా సార్లు వీడియో చెప్పడం జరిగింది. ఈసారి మరోసారి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చే సమయం ఆసన్నం అయితుంది కాబట్టి, ఈ సమయంలో కూడా మళ్ళీ ఒకసారి ఒక వీడియో చేయకపోతే మీరింకా నిరుత్సాహంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. అంటే మీరు ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 4 గాని నేను చెప్పాను ఆల్రెడీ పోలీస్ గాని, ఎస్ఐ, పీసీ ఏదైనా సరే అదేవిధంగా సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు గాని, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని అదేవిధంగా సివిల్స్ గాని, డీఎస్సీ గాని ఏ జాబ్ చేసినా ఇప్పుడు హైకోర్ట్ జాబ్‌లు చాలామంది రాశారు. దానికి సంబంధించింది గాని సిలబస్‌పై అవగాహన ఉండాలి. ఎప్పుడైతే మొదట మనం సిలబస్‌ని కంప్లీట్ చేస్తామో ఆ సిలబస్‌ని కూడా ఏం చేయాలంటే ఒక కాపీ తీసుకోవాలి. సిలబస్ కాపీ తీసుకొని సిలబస్‌ని ఆ రూమ్‌లోనే మనం ఎక్కడైతే ప్రిపరేషన్ చేస్తున్నామో అక్కడ పేస్ట్ చేసుకోవాలి. అక్కడ పేస్ట్ చేసుకొని సిలబస్‌ని ఎప్పుడు కూడా స్టడీ చేస్తా ఉండాలన్నమాట. సిలబస్ ఉన్న ప్రతి టాపిక్ కూడా ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది మనకి. ఒక గైడు మనల్ని మోటివేట్ చేసేటువంటి ఒక గైడ్ లాగా ఉపయోగపడతది. కాబట్టి ప్రిపరేషన్‌లో ఫస్ట్ స్థాయి ఏంటంటే సిలబస్. సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోయిన తర్వాత ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ అంటాం దాన్ని. స్టాండర్డ్ బుక్స్. మార్కెట్‌లో దొరికే బుక్ కొనకండి గానీ, నేను చెప్పేదేంటే తెలుగు అకాడమీ పుస్తకాల కోసం చాలా సార్లు చెప్పాను. అది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు, ఏపీ జాగ్రఫీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ గాని, ఎకానమీ గాని వంటి సబ్జెక్టులపై తెలుగు అకాడమీ పుస్తకాలు అత్యంత ప్రామాణికమైనవి. కాబట్టి అకాడమీ బుక్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఇక కరెంట్ అఫైర్స్ లైఫ్‌ని చేంజ్ చేసేది ఏమన్నా ఉందంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ రోజువారీ వార్తాపత్రికలు ఈనాడు, సాక్షి లేకపోతే ఆంధ్రజ్యోతి చదువుతూనే సొంతంగా నోట్స్ రాసుకోండి. అదేవిధంగా విజేత గాని, లేకపోతే షైన్ ఇండియా బుక్స్ నేను చెప్పాను చాలా సార్లు. ఈ షైన్ ఇండియా బుక్స్ ఒక 9 మంత్స్ అండి. ఒక 9 మంత్స్ గాక మీరు ఈ కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టగలిగితే 80% మార్క్స్ సంపాదించుకునేటువంటి అవకాశం అయితే ఉంటది. కాబట్టి ప్రామాణిక బుక్స్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా డైలీ టైమ్ టేబుల్, డైలీ షెడ్యూల్ అంటాం దాన్ని. డైలీ టైమ్ టేబుల్ అనేది రోజు కనీసం 6-8 గంటలు చదవాలి. 6-8 గంటలు మీరు ఎడ్యుకేషన్ గురించి కేటాయించాలని పలు వీడియోల్లో నేనైతే చెప్పడం జరిగింది. ఉదయం అనేది ఫ్రెష్ మైండ్‌గా ఉంటది కాబట్టి, ఈ ఫ్రెష్ మైండ్‌లో ఏముండాలంటే కష్టమైన సబ్జెక్టులు, కష్టమైన సబ్జెక్టులు లేదా జీఎస్ అనేది మహాసముద్రం కాబట్టి జీఎస్ గాని ఏదైతే మీకు కష్టం అనిపిస్తుందో, ఆ కష్టమైనటువంటి సబ్జెక్టులపై ఉదయాన్నే మీరు పెట్టాలి. ఇక మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండడానికి యాటిట్యూడ్, రీజనింగ్ లేదా ప్రాక్టీస్ బిట్లు అనేవి చేయండి. ఓకేనా? ఇక సాయంత్రం కరెంట్ అఫైర్స్ మరియు ఆ రోజు చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానిని రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏపీ ఉద్యోగాన్ని విజయం డిసైడ్ చేసేది ఒక సబ్జెక్టు వీటిని అసలు వదులుకోవద్దు. ఏంటంటే అది ఏపీ హిస్టరీ గాని, డిస్కషన్ విభజన చట్టాలు అటువంటివి చూసుకోవాలి మనం. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ గాని, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరియు ఎకానమీ సర్వే తాజా గణాంకాలు చూసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు లేదా నవరత్నాలు లాంటివి కొత్త పథకాలు ఏదో ఇప్పుడు సూపర్ 6 అటువంటివి పెట్టారు కదా! ఆ సూపర్ 6 లాంటివి వీటన్నింటి మీద కూడా మనకి ఏం చేయాలంటే అవగాహన అనేది ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి టాపిక్స్, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి అంశాలపై మనకి ఫుల్ గ్రిప్ ఉండాలండి. ఫుల్ గ్రిప్ ఉన్నప్పుడు ఈజీగా మనం జాబ్ అనేది ఆహ్, కొట్టొచ్చనమాట. ఇక ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్‌లు నేనెప్పుడు చెప్పేయే. ప్రీవియస్ పేపర్ చూసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జరిగినయి గాని, గత 5, 6 సంవత్సరాల్లో జరిగినటువంటి నోటిఫికేషన్‌కి సంబంధించింది గాని, అవన్నీ చూసుకుంటూను మాక్ టెస్ట్‌లనేవి రాయాలి. మాక్ టెస్ట్‌లనేవి రాయటం వల్ల మనం ఎక్కడ బలహీనమై ఉన్నామో, మన మన స్టామినా ఏంటో కూడా మనకు ముందుగానే తెలుస్తది కాబట్టి, ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ చూడండి. ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులొస్తున్నాయి, ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యతున్నాయి. విజయానికి ఒక 3 ఆర్ అనేటువంటి 3 ఫార్ములాలుందట. ఒకటేంటంటే రీడ్ చదవడం. చదవడమే ఇంకేమి లేదు. సూత్రం ఏంటంటే కాన్సెప్ట్‌ని బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా రన్నింగ్ నోట్‌బుక్‌ను మెయింటైన్ చేయాలి. అదేవిధంగా రన్నింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ను నోట్ చేసుకుంటూ ఉండాలి. డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఎక్కువ సేపు చదవడానికి మీరు ప్రియారిటీ ఇవ్వండి. ఒకటి రివిజన్. వారానికొకసారి లేదా డైలీ వైస్ ఈరోజు ఏం చదివాం దాని రివిజన్, వారానికోసారి రివిజన్. ప్రతిసారి ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రివిజన్. తర్వాత రిఫైన్. ఏదైతే తప్పులు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ ఎనకబడిపోయాం మనం, ఎక్కడ సబ్జెక్ట్‌లో మనం వీక్ ఉన్నామో
అవన్నీ చూసుకోవాలి. ఇటువంటివి గాక మీరు పాటిస్తే ఒకటి కాదండి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఒకటి దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి, ఓ దాని తర్వాత ఒకటి ప్రతి దాంట్లో మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది ఇప్పుడు హైకోర్ట్ రాశారు. అదేవిధంగా ఫ్యూచర్‌లో రాబోతున్నటువంటి ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్‌లో ప్రొఫెసర్స్ గాని, లెక్చరర్స్ జాబ్స్ పడ్డాయి. అదేవిధంగా డీఎస్సీ పడబోతుంది. అదేవిధంగా రేపు కానిస్టేబుల్ అంటే ఎస్ఐ రాబోతుంది. అదేవిధంగా డీఎస్సీ రాబోతుంది. అందులో ఎస్‌జిటి ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్స్ ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో గ్రూప్స్ వస్తాయి. గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 4 గాని, అదేవిధంగా సివిల్స్ గాని ఏ సబ్జెక్ట్ రాసినా గాని ప్రత్యేకంగా మన డ్రీమ్‌ని, మన లక్ష్యాన్ని, మన గోల్‌ని ముందుంచుకుని చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి నెగెటివ్ కామెంట్స్‌ని విడిచిపెట్టేయాలి. ఖచ్చితంగా నిన్ను నీవు నమ్మాలి. సెల్ ఫోన్‌కి దూరంగా ఉండాలి. 1 ఇయర్ నుంచి 1 ఇయర్ సరిపోతది నాకు తెలిసి. 1 ఇయర్ గాక గట్టిగా పట్టుకుంటే ఇక నిన్ను ఆపేది ఎవడు లేడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఓకే. థాంక్ యూ.